73 రోజు సాయంత్రం 6:45. బాగున్నారా? 10 నిమిషాలు వదిలేండి. డాడీ ఉన్నారా? డాడీ వచ్చాడా? రాలేదు. కూర్చో. ఎలా ఉంది బిగ్ బాస్ హౌస్? కూర్చోదా, ఇటు వచ్చి చెప్పు విశేషాలు ఏంటి? ఎలా ఉంది ఊరు? తిను శుభ్రంగా బాగా సన్న అయిపోయినా బాగా తినరా పిచ్చోడా. పిచ్చి ఎంత మనసులో పెట్టుకున్నావా? ఇంత మనసులో పెట్టుకున్నావా పిచ్చి అదవా? అలా పెట్టుకోకూడదు. మమ్మీ పోయిన తర్వాత ఏడుపు, ఇక్కడ నడిచిందని హ్యాపీగా చెప్పు. నేను ఎందుకు బిగ్ బాస్ మళ్ళీ ఈ రోజు అంతా నాకు నిద్ర ఉండదు. ఇంకా మళ్ళీ లాస్ట్ పెట్టారు. దేని గురించి భయపడవలసిన పని లేదు. చాలా చక్కగా ఆడాలి. స్టాండ్ వచ్చినప్పుడు స్టాండ్ తీసుకో, సరేనా? తప్పు అనిపించినప్పుడు దాన్ని మాట్లాడు, తప్పకుండా మాట్లాడితే అది బయటికి బాగా. కొడుకులో అన్నానా? నువ్వు అనుకున్నది మేము నెరవేర్చాం కదా, గెలుచుకున్నావు కదా, ఇంకా గెలుచుకుంటావు. ఈ 4 వారాల్లో ఇంకా గెలుచుకోవాలి. కప్పు పట్టుకొని కంపల్సరీగా రావాలి. ప్రామిస్. అది నిలబెట్టుకోవాలి. చాలా 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 ఎదురు చూస్తాను రావాలని. పట్టుకొని రాకపోతే కర్ర పట్టుకొని మరి నిలబడ్డారు అందరూ. నిజంగా చాలా అస్సలు నేను ఊహించలేదు కూడా ఇలాగా ఇంతలాగా. చాలా బాగుంది. మన ఫ్యామిలీ అందరూ నీ గురించి బాగా ఇదవుతాను. విన్నానమ్మా. ఇంకా బాగానే ఉంది. మరి తనకు లేదు కదా అక్కడ. ఇల్లు చూద్దు కదా. అన్నీ బాగా చూసుకుని వాళ్ళ ఎవరిని నమ్మొద్దు. నీ జాగ్రత్తలో నువ్వు ఉండు. లాస్ట్ టైం కాబట్టి అందరికీ గెలవాలని ఉంటుంది. అంత చక్కగా ఆడు. ప్రెజెంటింగ్ లక్ష్మి ద లక్కీ గారు, లాయల్ లేడీ. వీళ్ళ గురించి ఇంకా మా అత్తమ్మ సేమ్ రామత్తలా ఉంది. మాట చేసిన రామత్తలా ఉన్న వాళ్ళ చిన్న ఇలా తీసి సైడ్ లో ఇదిగో తనుజ. కెప్టెన్ అయ్యావు. బర్నీ గారు ఆరోగ్యం బాగా. ఇదిగో రీతు. బాగా ఆడు. పక్కన ఎంజాయ్ చేస్తున్నారా? 24/7 కూడా చూస్తున్నారా? చూస్తున్నారా? అందరూ బాగా ఆడుతా, అందరూ బాగా ఆడుతాంటారు. అందరూ బాగున్నారు. ఇల్లంతా చూడండి. చూద్దుగా. ఇది కిచెన్ వద్దులే, టీవీ లేదు ఇక్కడ. అంటే ఇక్కడ ఏం చేస్తారు? అందరితో మాట్లాడారంట. ఏమన్నాడు? జల 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 పొద్దు నుంచి అదే సాంగ్ పాడుతున్నాడు. చేసేవన్నీ చేసి ఇంట్లో నేను చిన్నపిల్లని అని అంటాడు. ఆంటీ కాదు, నేను చిన్నపిల్లనే కదా చెప్పు. అబ్బాయి చిన్నవాడేనమ్మా. అది
థ్యాంక్ యూ. స్లైట్గా హాట్ చేసాను. జరుగు తమ్ముడు. ఉంటావా? నేను తిన్నా ఇప్పటి వరకు, ఇంకో నాకు ఫుల్ ఉంది. ఇందాకే నేను 2 ప్లేట్లు తింటా రోజు. అయినా ఒక స్పూన్ తినిపించండి. అంటే మనకి ఇలాంటి అలవాట్లు లేవు కదా. చేసుకో చాలు. అలవాటు లేదు, అది లేదు, ఇది లేదు, చాలు. అలవాటు చేసుకో. ఎలా ఉన్నారు ఇలా కలిసి సైలెంట్ కూడా. కొంచెం ప్రైవసీ ఇవ్వండిరా మాకు. ప్రైవసీ ఇచ్చే అటుంటే నువ్వే తీసుకొచ్చి తీసుకొద్దాం అనుకున్నా. నిమిషం. ఓకే, ఓన్లీ ఫ్యామిలీకి ప్రైవసీయా? దారిగితే అయితే నువ్వు కూడా. నాన్నమ్మని పంపిద్దాం అనుకున్నాం మా అమ్మ. నేను అదే చెప్పానా, తాతయ్యకి ఆపరేషన్ అయిందని కన్నుకి ఆపరేషన్ అయింది. అచ్చా. సైట్ మా నానమ్మ ఈ జనరేషన్ కిడ్. అవునా? కానీ నేనే మీరు రావాలని కోరుకున్నాను. మీ మమ్మీ రావాలి. కంప్లీట్ చెప్తాను చెప్పు. చూసా వచ్చిందా? అంటే లవ్ స్టోరీ వినారా విడిది? వినారా? మా అమ్మే అందులో సూత్రధారి. మా అమ్మతోనే డైలీ కన్వర్జేషన్స్. నేనేం మాట్లాడేవాడిని కాదు లవ్ లో. నేను ట్రైనింగ్ లో ఉంటే వీళ్ళు ఉదయాన్న సాయంత్రం రాత్రి వీళ్ళదే రోజు ఫోన్లు. నిన్నేమి కావాలని దూరం పెట్టలేదమ్మా పిల్ల. తెలుసు, అది టైం లేక చెప్పలేదు నేనే. టైము వెళ్ళు కెప్టెన్. నేను వెళ్తా అన్నావు కదా. నేను ఎన్నిసారి తిట్టానో తెలుసా? ఎన్నిసారి తిట్టాను. తిడితే ఏదో ఓ అని ఫీల్ అయిపోయి ఇప్పుడు కూడా మీ టైమింగ్ని వేరే వాళ్ళకి దానం చేయడానికి రెడీగా ఉండే. ఇలా అనుకుంటూ వెళ్తే నువ్వు దొరకరా బయట. ఇక్కడ పెట్టినా? ఇక్కడే పెట్టు. దగ్గర పెట్టినా. థ్యాంక్ యూ బిగ్ బాస్. దూరం ఉన్నాడనే తప్ప కానీ ఆ టైంలో మాకు అవకాశం లేక పెట్టవలసి వచ్చింది. కానీ ఎప్పుడు మిస్ అవుతూనే ఉండేవాళ్ళం మేము. ఫస్ట్ నుంచి ఎప్పుడు మిస్సింగ్ చాలా బాధపడ్డాము. కాకపోతే మరి దగ్గర తీసుకునే టైం కూడా అక్కడ అవ్వలేదు. అందు గురించి తప్పక మరి పెట్టవలసి వచ్చింది అంతే. నేను ఒకటి ఉన్నానని చెప్పి మా ఊర్లో సగం మంది తెలియదు. చాలా వరకు మొన్నటి వరకు తిను మా అబ్బాయి అని తెలియదు. నిజంరా, స్వేర్. అది మా డాడీ పెద్ద కొడుకు ఉండడానికి తెలియదు చాలా మందికి. ఎక్కువగా ఎక్కువ దేనిలో కలవడానికి కానీ చేయడానికి కానీ తీసుకురావడానికి మాకు అవకాశం కుదిరేది కాదు. అవకాశం అంటే మరి వస్తే చదువు పాడైపోద్ది. మెయిన్ ఆడి కెరీర్ గురించి చాలా ఆలోచించి అంతవరకు పెట్టవలసి వచ్చింది. టైం అయిపోయింది. పర్లేదు చెప్తారులే బిగ్ బాస్ కానీ. బిగ్ బాస్ ఒక 2 minutes. నేనేమైనా మార్చుకోవాలా? అదే చెప్తాను. లక్ష్మి, బిగ్ బాస్ ఇంట్లో మీ సమయం పూర్తయింది. ఎవరికేం కావాలి చెప్పండి. అది ఎవరికి రాదు. అంటే దూరం నుంచి ఇసరలేరు, కొంచెం దగ్గరికి వెళ్ళి పట్టుకొని ఇలా పట్టుకొని పైకి అటు వెళ్ళిపోయినా పర్లేదు. పైకి చికెన్ కొట్టారు. దొరికినదా కనితడిగా కరిగినదా ఎలగదిలో సమరం. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా. ఎంత కని దిగిపోతా, ఎంత కని దిగులవుతా, రాని మమకారాన్నడిగి ఎంతని పరుగులు పెడతా. మొన్నటి వరకు లక్ష్మణ్ రావు కొడుకు కళ్యాణ్, లక్ష్మి కొడుకు కళ్యాణ్ అనేవారు. ఇప్పుడు కళ్యాణ్ మమ్మీ లక్ష్మి, కళ్యాణ్ డాడీ లక్ష్మణ్ రావు పాడాలా?
ఓకేనా? హ్యాపీ? టీవీలో ఎప్పుడు వస్తా? టీవీలో నన్ను వెళ్ళొద్దన్నా కదా, నువ్వు వచ్చేసావు టీవీలోకి. బాగా చూసుకోండి బాగా చూసుకో. కళ్యాణ్. మీరేం worry అవ్వకండి, నేను బాగా చూసుకుంటా. మీ అందరికన్నా చిన్నాడు కదా, ఎవరినైనా అందరూ బాగా హర్ట్ చేసి ఉంటే ఆడెవరిని hurt చేయడు. నేను ఇది చేస్తాను. ఇంకా ఇది తప్ప అందరినీ నాకు గుర్తు చేస్తూ ఉంటాడు. మీరేం టెన్షన్ పడకండి, అందరు బాగా చూసుకుంటారు. అందరు బాగా చూసుకుంటారు. నన్ను బాగా చూసుకోవట్లేదు, నన్ను తిడుతున్నాడు. లక్ష్మి, బిగ్ బాస్ మీ సమయం ముగిసింది. మెయిన్ డోర్ నుంచి బయటకు వెళ్ళండి. సుమనన్న జాగ్రత్త. చూసుకోండి కళ్యాణ్. జాగ్రత్త అండి. జాగ్రత్త ఆంటీ, అంకుల్ని అడిగాని చెప్పండి, అలాగే. సరేనా? మా సైడ్ నుంచి అలా పంపకూడదు. సారీ ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆంటీ. సరే సరే, థ్యాంక్ యూ. మీ కొడుకు తప్పు చేస్తే కొట్టి చెప్తా. ఓకే బాయ్ ఆంటీ. సరే సరే, జాగ్రత్త. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ ఆంటీ, జాగ్రత్త. జాగ్రత్త. బాయ్ పవన్. ఏ స్మాల్ బేబీ. వాళ్ళు ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే, చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు మీ అమ్మ. రాత్రి 7:30 అండ్ షీఈ్ ఇన్నోసెంట్ మదర్, షీఈ్ క్యూట్. మీ మమ్మీ డామ్ ఇన్నోసెంట్. చెప్తున్నా నా డాడీ. అండ్ ఆవిడ నాకు చెప్తున్నది కూడా ఎంత క్యూట్ అనిపించిందో. కావాలని పెట్టలేదు, చదువు కోసం పెట్టామనింది. ఇట్స్ రియల్లీ క్యూట్. చిన్నప్పటి నుంచి డాడీ తప్ప ఇంకేం లేదు తనకి. అలాంటి లవ్ మ్యారేజ్ కదా అమ్మది. ప్రేమిస్తే అలా ప్రేమించాలి. సిచ్యుయేషన్ ఎంత వర్స్ట్ అయినా కూడా గివ్ అప్ ఇవ్వకుండా తోడుగా ఉన్నాయి. మరి ఆవిడ లాయల్టీ నాకు వచ్చింది. అది నీ వైఫ్ని అడిగితే తెలుస్తుంది ఫ్యూచర్లో. చెప్పు, ఎందుకు ఇచ్చా? ఇవ్వాలనిపించింది. వై మై మామ్. వై యువర్ మామ్ అంటే ఆఫ్ కోర్స్ నాకు ఈ హౌస్లో నాకు కొంచెం సపోర్టివ్గా నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరైనా అంటే అందరూ నాకు సపోర్టివ్గా, అందరూ నన్ను పట్టించుకుంటారు, అందరూ కేర్ చేస్తారు. బట్ సంభవ్ అంటే కొంచెం ఎక్కువ అర్థం చేసుకుంది నువ్వు. అండ్ 5 weeks లెఫ్ట్. తర్వాత యూనో నీ జర్నీ నీది, నా జర్నీ నాది. సో ఎలాగో ఆంటీ ఇక్కడికి వచ్చారు కదా, ఇవ్వాలనిపించింది అంతే. అండ్ ఈవెన్ దో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. నాకు హెల్త్ బాగాలేనప్పుడు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉన్నావు. ఏమవుతుంది నీకు? ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. అంటే జస్ట్ ఐ వాంట్ టు పుట్ ఎఫర్ట్స్ ఆన్ యూ అంతే. అంటే ఇప్పుడు నువ్వు ఏదైతే చెప్పావు ఫ్యామిలీ అన్నావు అంతే. ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉండాలి అంతే. హ్యాపీగా ఉండాలని కోరుకునే దాంట్లో ఫస్ట్ రోలో ఉంటానేమో నేను. ఈ ఒక్క పార్ట్ నచ్చి ఆ ఇన్నోసెంట్ మదర్కి నేను అది ఇచ్చా అంతే. దట్ ఈస్ నథింగ్ పర్సనల్. రాత్రి 9 నీకు ఒక దెబ్బ తగిలే ఛాన్స్ ఉంది అని చెప్పంటే నీతో నేను రిలేషన్ ఉన్నా, నేను ఇష్టపడుతున్నానంటే ఫస్ట్ ఆ దెబ్బ నేను తీసుకుంటాను. ఈ త్యాగాలే చేయొద్దని చెప్తాను కాదు అది నాకు. నేను చెప్తున్నాను దివ్య, నేను ఎవరి గురించి నా క్యారెక్టర్ మార్చుకోను, నా క్యారెక్టరే అది. మరి సింపుల్ పాయింట్, మా అమ్మ సొంతంగా మీకు మాట్లాడి అంతా మంచి అన్నట్టు మాట్లాడినప్పుడు మీకేంటి ప్రాబ్లం? సో నా పేరెంట్స్ తప్ప నన్ను ఎవడేమన్నా నేను మినిమం ఫరక్ పడదు. నాకు నా పేరెంట్స్కే లేని ప్రాబ్లం ప్రపంచంలో ఎవడుకున్నా మీకెందుకు? దానికి నన్ను దూరం ఎందుకు చేసుకున్నారు? దూరం మీరు దూరం చేశారు. మీకు దెబ్బ తగలకపోయి ఉంటే నేను అసలు మీరు నాతో మాట్లాడేవారే కాదు. ఏం చేద్దాం చెప్తున్నా అంతే. నా బాధ కూడా చెప్పుకోవద్దా నేను? కొన్ని అయితే నిజంగా నేను చెప్పుకోలేను ఇక్కడ. నాకేంటైనా మా అమ్మ వచ్చింది, నేను రిలాక్స్. ఈ వీక్ పోతే నెక్స్ట్ వీక్ పోతే టాప్ 5 ఉంటే లేదు. నేను నాకు వచ్చిన గోల్ నాది అయిపోయింది. నేను గేమ్ ఆరామ్సే ఆడుకుంటాను. ఇంకా మీకు ఏం ఫీలింగ్ ఉందో నాకు తెలియదు, కానీ నాకు ఈ హౌస్లో అయినా బయట ఇప్పుడు మా మమ్మీ డాడీ నా బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళు కాకుండా ఈయనే నాకు ఎక్కువ అని, ఈయన ఏ భాషలో చెప్తే అర్థమవుతుందో నాకు తెలియదు.